హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కీలక జీవో విడుదల, సంబరాల్లో పెన్షనర్లు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఈహెచ్ఎస్ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఒక గొప్ప ముందడుగు అయితే వేసింది. ఈ పథకం అమల్లో ఉన్నటువంటి అనేక సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి లోపాలను సవరించి దీనిని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం గతంలోనే ఉన్నత అధికారులు మరియు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో కూడినటువంటి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క కమిటీ ఏర్పాటై దాదాపు 8 నెలల సుదీర్ఘ సమయం గడుస్తున్నప్పటికీ, పథకం మెరుగుదలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమగ్ర నివేదిక లేదా సిఫార్సులను ప్రభుత్వం ముందు ఉంచలేదు. మరి ఈ జాప్యం వల్ల ఆరోగ్య కార్డుల వినియోగంలో నిత్యం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు ఈ మేరకు మరియు పెన్షన్లు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే సరైన సమయంలో వైద్యం అందకపోవడం అనేది ప్రాణాపాయానికి దారితీయవచ్చు కాబట్టి. అయితే ఈ క్రమంలోనే ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల కాలంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అదే జీఓఆర్టీ నంబర్ 662 డేటెడ్ ఆన్ 27th జూలై 2026 ప్రకారంగా ప్రస్తుతం ఉన్న కమిటీలో మరో ఇద్దరు కీలకమైన పెన్షనర్ల సంఘాల నాయకులను సభ్యులుగా చేరుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మొదటి వ్యక్తిగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వర్లు గారిని నియమించారు. ఆయనకు పెన్షనర్ల సమస్యలపై క్షేత్రస్థాయిలో అపారమైన అనుభవం ఉంది. అదేవిధంగా అసోసియేషన్ ఫర్ పెన్షనర్స్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ నక్కా మోహన్ గారిని కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో, పెన్షనర్ల సమస్యలపై పూర్తి అవగాహన మరియు వైద్య రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులపై స్పష్టత ఉన్న ఇద్దరు అనుభవజ్ఞులను కమిటీలో చేర్చడం అనేది ఒక సానుకూల పరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇది చర్చల స్థాయిని మరింత పెంచుతుంది. అయితే ఈ కమిటీలో కొత్త సభ్యుల చేరిక ఆహ్వానించదగ్గ విషయమే అయినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల ముందు ఇప్పుడు ఒకే ప్రశ్న మిగిలి ఉంది. ఈ కమిటీ అసలు ఎప్పుడు సమావేశమవుతుంది? మరియు ఈ కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పిస్తుంది? అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించే సంస్కరణలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి అనే విషయాలపై అందరూ కూడా ఉత్కంఠతగా ఎదురు చూస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఈహెచ్ఎస్ కార్డులకు సంబంధించి అనేక గుండెకోతలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా రాష్ట్రంలోని అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ కార్డులను అంగీకరించకపోవడం, ప్రభుత్వం నుంచి బకాయిలు అందటం లేదు అనే సాకుతో రోగులను వెనక్కి పంపడం వంటివి ప్రధాన సమస్యలుగా మారాయి. అలాగే నగదురహిత చికిత్స, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల సామాన్య ఉద్యోగులు ప్రాణాలు కాపాడుకోవడానికి అప్పులు చేయవలసి వస్తోంది. అయితే ఈ సమస్యలన్నిటికీ త్వరితగతిన పరిష్కారం లభించాలని కమిటీ వెంటనే సమావేశమై ఒక సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక రెండవ అతి ముఖ్యమైన విషయానికి వస్తే మెడికల్ రియంబర్స్‌మెంట్ కాల పరిమితికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పుడు స్పష్టత అయితే ఇచ్చింది. వాస్తవానికి మార్చి 31, 2026 నాటికి పాత మెడికల్ రియంబర్స్‌మెంట్ జీవో గడువు ముగిసిపోయింది. మరి దీనివల్ల ఏప్రిల్ నెల నుండి వైద్యం చేయించుకున్న వారు తమ బిల్లులను క్లెయిమ్ చేసుకోవడానికి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ యొక్క అనిశ్చితిని తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పుడు జీఓఆర్టీ నంబర్ 698 డేటెడ్ ఆన్ 28 జూలై 2026 నూతన ఉత్తర్వులను విడుదల చేసింది. అయితే ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారంగా మెడికల్ రియంబర్స్‌మెంట్ సౌకర్యాన్ని ఏప్రిల్ 1, 2026 నుండి 31 మార్చి 2027 వరకు అంటే మరొక ఏడాది పాటుగా పొడిగించడం జరిగింది. మరి దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల చెల్లింపు విషయంలో చాలా పెద్ద ఊరట లభించింది. ఎందుకంటే ఇప్పుడు వారు తమ బిల్లులను అధికారికంగా ట్రెజరీలో సమర్పించుకోవచ్చు. ప్రభుత్వం ఈ జీవోలో కేవలం గడువు పొడిగింపు మాత్రమే కాకుండా మరొక 2 అత్యంత కీలకమైన అంశాలను కూడా చేర్చింది. మొదటిది రాష్ట్రంలోని అన్ని ఎంప్లాయిడ్ హాస్పిటల్స్‌లో ఈహెచ్ఎస్ కార్డులను తప్పనిసరిగా అంగీకరించేలాగా మరియు రోగులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందించేలాగా కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దీనివల్ల రోగులు ఆసుపత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం అనేది ఉండదు. రెండవది అతి ముఖ్యమైన
ముఖ్యంగా 2027 మార్చి నాటికి అసలు మెడికల్ రీయింబర్స్‌మెంట్ అనే అవసరమే లేకుండా పూర్తిగా ఈహెచ్ఎస్ కార్డ్ ద్వారానే 100% క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందేలాగా ఒక పక్కా కార్యాచరణను రూపొందించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే భవిష్యత్తులో మనం మొదట డబ్బులు కట్టి, ఆ తర్వాత బిల్లుల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగే పని లేకుండా, కేవలం కార్డ్ చూపిస్తే చాలు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందేలాగా వ్యవస్థను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ పథకం శాశ్వత ప్రాతిపదికన మరియు ఎటువంటి లోపాలు లేకుండా అమలు కావాలనంటే, తెలంగాణ తరహాలో మనం చెల్లించే నెలవారీ ప్రీమియం మొత్తాన్ని గూడా కొంతమేర పెంచడానికి కూడా ఉద్యోగులు మరియు పెన్షనర్లు సిద్ధంగా అయితే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ యొక్క విధానపరమైన ప్రక్రియ ప్రారంభమై అక్కడ హెల్త్ స్కీమ్ చాలా మెరుగ్గా నడుస్తోంది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా మార్పులు వస్తే మన హెల్త్ కార్డులు ప్రైవేట్ ఆసుపత్రులలో ఎటువంటి అడ్డంకులు లేకుండా పనిచేస్తాయి. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఒక బలమైన భరోసా కలుగుతుంది. మరొక ముఖ్యమైన తాజా సమాచారం ఏమిటంటే, గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులకు సంబంధించి నిన్నటి నుండి నిధులు విడుదల అయ్యాయి. మే మరియు జూన్ నెలల్లో ఆసుపత్రుల్లో చేరిన వారికి కూడా కొన్ని బిల్లులు ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అయినట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు గనక మీ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయా? ఒకవేళ జమ అయితే అవి ఏ నెల వరకు బిల్లులు వచ్చాయి, జమ అయ్యాయి అనే వివరాలను దయచేసి ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయగలరు. సో మీరిచ్చే ఈ చిన్న సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న వేలాది మంది ఇతర పెన్షనర్ మిత్రులకు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. చాలామంది మాకింకా బిల్లులు రాలేదని ఆందోళనతో అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ బిల్లు మీ కార్యాలయం డీడీఓ ఆఫీస్ నుండి హెచ్ఓడికి లేదా ఈహెచ్ఎస్ పోర్టల్‌లో ప్రాసెస్ అయ్యి ట్రెజరీకి చేరితేనే ఇప్పుడు నిధులు విడుదల అవుతాయి. ఒకవేళ మీ బిల్లు ఇంకా కార్యాలయంలోనే ఆగిపోయి ఉన్నా లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల హెచ్ఓడి వద్ద పెండింగ్‌లో ఉన్నా అవి ఇప్పుడు రావు. కాబట్టి మీ బిల్ స్టేటస్ ట్రెజరీలో ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి. ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ పొడిగింపు జీవో కూడా వచ్చేసింది కాబట్టి కొత్తగా బిల్లులు పెట్టాల్సిన వారు కూడా ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే సబ్మిట్ చేసుకోండి. సో మొత్తానికి కమిటీ విస్తరణ అండి. ఈహెచ్ఎస్ కమిటీలో పెన్షనర్లు ప్రతినిధులుగా ఉండి వెంకటేశ్వర్లు మరియు నల్లి మోహన్ గారు సభ్యులుగా చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే ఇచ్చిందనమాట. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 662 ద్వారా గడువు పొడిగింపు మెడికల్ రియంబర్స్‌మెంట్ గడువును మార్చి 31, 2027 వరకు మరో ఏడాది పాటుగా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 698 విడుదల చేసింది. నగదు రహిత లక్ష్యం 2027 మార్చి నాటికి 100% నగదు రహిత చికిత్స అందేలాగా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బిల్లుల విడుదల మే మరియు జూన్ నెలలకు సంబంధించి కొన్ని పెండింగ్ మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు విడుదల అయ్యాయి. ఆసుపత్రుల బాధ్యత అన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఈహెచ్ఎస్ కార్డులను ఖచ్చితంగా అంగీకరించాలని, లేని పక్షంలో చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. తనిఖీ ఉద్యోగులు తమ బిల్లుల స్టేటస్‌ను ట్రెజరీలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే డీడీఓ ద్వారా చెక్ చేసుకోగలరు అని మనవి.